మలుపులు తిరుగుతోంది. దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ సంచలనాలు బయటికి వస్తున్నాయి. డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్టుతో మొదలైన ఈ కేసు మాజీ సీఎం కేసీఆర్ పై ఆరోపణలు చేసేదాకా వెళ్ళింది. దీంతో ఈ కేసును ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటోంది. పోలీస్ శాఖ నుంచి రాజకీయ ప్రముఖుల ప్రమేయాన్ని బయటపెట్టేందుకు సిద్ధమవుతోంది. మొదట ప్రణీత్ విచారణలో బయటపెట్టిన అంశాల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో 3 పోలీసు అధికారులను అరెస్ట్ చేశారు. మొదట భుజంగరావు, తిరుపతన్నను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, మాజీ సీఐ గట్టు మల్లును అరెస్ట్ చేశారు. వారిని విచారించడంతో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీని ఆధారంగా మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇక చివరగా మిగిలింది ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మాత్రమే. ఆయన విదేశాల్లో ఉన్నారు. మరోవైపు కొందరు కాంగ్రెస్ నేతలు ఏకంగా మాజీ సీఎం కేసీఆర్ పైనే ఫిర్యాదు చేశారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో తనిఖీలు చేయాలని డీజీపీ రవిగుప్తాను కోరారు. దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయం విచారణలో బయటపడుతూనే ఉంది. అదుపులోకి తీసుకుంటూనే ఉన్నారు. కొత్త వ్యక్తులు బయటకు వస్తున్నారు. వారి పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ నేతలైతే ఏకంగా బీఆర్ఎస్ నాయకుల్ని టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది. మాజీ సీఎం కేసీఆర్ పేరుని వెల్లడిస్తూ ఆయన ఫామ్ హౌస్ తనిఖీలు చేయాలని అంటున్నారు. అసలు ఏంటి ఇవాళ డీటెయిల్స్ ఏంటి, అప్డేట్స్? అవును సంతోషి, ప్రణీత్ రావు కేసు మాత్రము ఇప్పుడు తెలంగాణలో చాలా సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఇది మొదటగా ఎస్ఐబి రమేష్ ఎవరైతే ఉన్నారో ఎస్ఐబి అధికారి రమేష్ ఫిర్యాదు మేరకు ప్రణీత్ రావుని ఫస్ట్ కస్టడీలోకి పంజగుట్ట పోలీసులు అయితే విచారించడానికి తనను అదుపులోకి తీసుకోవడం జరిగింది. విచారించిన తర్వాత ప్రణీత్ రావు వెల్లడించిన అంశాల ప్రకారము ప్రణీత్ రావుని మాత్రము అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకోవడం అయితే జరిగింది. బంజారా పోలీసులు కస్టడీకి తీసుకొని తర్వాత తనని నాంపల్లి కోర్టులో హాజరుపరచగా అక్కడి నుంచి తనని చెంచల్గూడ జైలుకి రిమాండ్కి తరలించడం జరిగింది. తనని బంజారా హిల్స్ పోలీసులు తను స్పెషల్ టీంతో తనను విచారించిన ఆ సమయంలో మాత్రము ప్రణీత్ రావు చెప్పిన వివరాల ప్రకారము హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసినట్టుగా కూడా, అలాగే తను ఏ ఫోన్లు అయితే ట్యాపింగ్ చేశాడో ఆ ఫోన్ల డేటాని కూడా మొత్తం ధ్వంసం చేసినట్టుగా, ఆధారాలు కూడా దొరకనంత ఇదిలో కూడా ప్రణీత్ రావు అయితే ఆ వీటిని ధ్వంసం చేసి పడేసినట్టుగా కూడా అప్పుడు మనకు అందరికీ విచారణలో వెల్లడైంది కూడా. ఆ విధంగా కూడా తన తర్వాత తను చేసిన అవన్నీ కూడా తను సిరిసిల్లకి వెళ్ళి తనను అరెస్ట్ చేయడం ఒకటి, అక్కడ తన ఇంట్లో సోదాలు చేయడం ఒకటి, ప్రణీత్ రావు ఇంట్లో అక్కడ సోదాలు చేయక తన డైరీ ఏదైతే దొరికిందో ఆ డైరీ ఆధారంగా కూడా వాళ్ళు హార్డ్ డిస్క్లు ఎక్కడ పడేశారు అని చెప్పి కూడా బంజారా హిల్స్ పోలీసులు గట్టి నిఘా పెట్టి నాగోలు వంతెన కింద 6 హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే వికారాబాద్ అడవుల్లో కూడా ఇంకా కొన్ని చోట్ల మూసీ నది కాలువల్లో కూడా హార్డ్ డిస్క్ల శిఖలాలను కూడా స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది. ఇవన్నిటిపైన కూడా వాళ్ళు రీట్రైవ్ చేయడం కూడా వాళ్ళు మొదలు పెట్టడం కూడా పోలీసులు మొదలు పెట్టడం అయితే జరిగింది. ఆ తర్వాత ప్రణీత్ రావు తర్వాత కూడా మెల్లగా ప్రణీత్ రావుని కస్టడీలోకి తీసుకొని మళ్ళీ తనను విచారించిన తర్వాత ఒకరైతే బయటికి వస్తూ కూడా తీగ లాగితే డొంక కదులుతుంది అనే మాదిరిగానే ఈ కేసు మాత్రం చాలా మలుపులకి దారి తీసింది. తన తర్వాత కూడా భుజంగరావు, తిరుపతన్నలను పేర్లు కూడా బయటికి వినిపించడం జరిగింది. అలాగే ఆ తిరుపతన్న, భుజంగరావులను కూడా వీళ్ళు విచారణ నిమిత్తము బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి పిలిచి అక్కడ విచారించిన తర్వాత ఆ విచారణలో కూడా మేము ముగ్గురం కూడా డిఎస్పీ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే మేము చేయాల్సి వచ్చింది ఇదంతా కూడా అని చెప్పడం జరిగింది. అలాగే ఆ డిఎస్పీ ప్రభాకర్ రావు, రాధాకిషన్ల పేర్లు ఇంతకు ముందే కూడా గత వారం రోజులుగా వినబడుతూనే ఉన్నాయి. బయటికైతే వినబడ్డా కానీ ప్రభాకర్ రావు మాత్రము ఇక్కడ లేరు, తాను విదేశాల్లో ఉన్నట్టుగా సమాచారం ఉంది. కానీ భుజంగరావు, తిరుపతన్నల్ని కస్టడీలోకి తీసుకొని విచారించిన తర్వాత వాళ్ళు చేసిన ఈ ట్రాప్ వెనకాల రాధాకిషన్ ఆదేశాల మేరకు మేము చేశాము అని తెలియడంతో మళ్ళీ రాధాకిషన్ని కూడా వాళ్ళని భుజంగరావు, తిరుపతన్నలను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. మళ్ళీ రిమాండ్కి తరలించినాక కూడా బంజారా హిల్స్ పోలీసులు మాత్రము ఈ కేసును ఛేదించడానికి, ఇంకా విషయాన్ని రాబట్టడానికి దీని వెనకాల ఎవరున్నారు, ఏంటి అసలు మరి
అందరినీ విచారిస్తూ ఉన్నారు కదా, మరి ప్రభాకర్ రావు అయితే ప్రస్తుతం అందుబాటులో లేరు, విదేశాల్లో ఉన్నారు. మరి ఇండియాకి వచ్చేది ఎప్పుడు అంటే ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ప్రభాకర్ రావుని కూడా విచారణ చేయాల్సి ఉంది కదా, ఎందుకంటే అతన్ని కూడా విచారణ చేస్తే ఇంకెన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి విదేశాల నుండి అతన్ని రప్పించడానికి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? ఆల్రెడీ ప్రభాకర్ రావుకి లుకౌట్ నోటీస్ మాత్రం పంపించడం జరిగింది. ఆ లుకౌట్ నోటీస్ ద్వారా కూడా అది ప్రభాకర్ రావు కూడా మీ ఈమెయిల్ ద్వారా కూడా పోలీస్ అధికారులకు నేను క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, అందువల్ల నేను ఇక్కడ అమెరికాలో ఉండాల్సి వచ్చింది, వైద్యం అందిస్తున్నారు ఇప్పుడు నాకు, కాబట్టి నేను ఇక్కడ జూన్ జూలై వరకు కూడా నేను ఇక్కడే ఉండాల్సి వస్తుంది, ఎలాంటి విచారణైనా నన్ను వివరాలైనా నేను తెలియజేసుకోవడానికి ఈమెయిల్ ద్వారా నన్ను కాంటాక్ట్ అవ్వాలని ప్రభాకర్ రావు తెలిపినట్టుగా కూడా సమాచారం ఉంది. కానీ ప్రభాకర్ రావుని ఇక్కడికి పిలిపించడానికే, ఇక్కడికి రప్పించడానికే బంజారా హిల్స్ పోలీసులు స్పెషల్ టీంను కూడా అరేంజ్ చేస్తున్నట్టుగా సమాచారం అయితే ఉంది. కానీ ఈ కేసు మాత్రము ఇప్పుడు నిన్న బుధవారం రోజు సాయంత్రము రాధాకిషన్ని అలాగే గట్టు మల్లుని ఇద్దరిని కూడా ఈ కేసులో కీలక పాత్రగా వహిస్తున్న వీళ్ళని విచారించడానికి బంజారా హిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్న ఆ నేపథ్యంలో వాళ్ళని ఆ విచారణలో వెల్లడైన వివరాల ప్రకారము వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత ఈ కీలకమైన మలుపులు ఎక్కడి వరకు వెళ్ళాయంటే మాజీ ముఖ్యమంత్రి నిర్మల ఆయా పార్టీల నుంచి మేము బాధితులు, మేము ట్యాపింగ్కి బాధితులు, మా ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగిందని ఆయా పార్టీ నుంచి కొంతమంది అయితే బాధితులు బయటకు వచ్చారు. అలాగే ఇంకెవరైనా వచ్చారా? ఆయా రాజకీయ పార్టీల నుంచి ఎవరైనా ప్రముఖులు ఎవరైనా వచ్చారా? మేము బాధితులు అంటే కొత్తగా ఎవరైనా వచ్చారా? కాంగ్రెస్ నాయకులు వచ్చారు బయటికి, బీజేపీ నాయకులు కూడా, కొంతమంది ప్రముఖులు కూడా డిఎస్పీ రవిగుప్తా గారిని కలిసి కూడా మాజీ సీఎం కేసీఆర్ పైన మాత్రము దర్యాప్తు చేయడం కేసు ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే కాకుండా వాళ్ళు ఏమంటున్నారంటే కేసీఆర్ ఫామ్ హౌస్లోనే వార్ రూమ్ ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ అంతా జరిపించినట్టు మాకు అనుమానాలు ఉన్నాయి, కాబట్టి కేసీఆర్ ఫామ్ హౌస్లన్నిటిని కూడా తనిఖీ చేయాలి అని చెప్పేసి ఫిర్యాదు చేసుకోవడం అయితే జరిగింది. కానీ అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది ఇంకా అనేది కూడా వేచి చూడాల్సింది. అదేవిధంగా ఇప్పుడున్న కాంగ్రెస్ నేతలు కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కావచ్చు, కొంతమంది రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళు కూడా వ్యాపారస్తులు కూడా మా ఫోన్లో ట్యాపింగ్ చేయడంలో మాజీ సీఎం కేసీఆర్ ప్రముఖులుగా ఉన్నారు అనే అనుమానాలు మాకున్నాయి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫామ్ హౌస్లను తనిఖీ చేయాలి అని చెప్పి డిఎస్పీ రవిగుప్తా దగ్గర ఫిర్యాదు చేయడం అయితే జరిగింది సంతోషి. ఇప్పుడు అదే కేసు మీద బంజారా హిల్స్ పోలీసులు కూడా గట్టిగా నిఘా పెట్టి ఇప్పుడు రాధాకిషన్ని అక్కడికి కోంపల్లి మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరచడం జరిగింది. మరికొద్ది కాసేపట్లో కూడా కోర్టులో కూడా హాజరుపరచనున్నారు. ఆ తర్వాత తనని రిమాండింగ్కి తరలించబోతున్నారా లేకపోతే మళ్ళీ కస్టడీకి తీసుకోబోతున్నారా అనేది కూడా వేచి చూడాల్సింది. ఆల్రెడీ తిరుపతన్నను అలాగే భుజంగరావును కూడా కస్టడీ కోరుతూ కస్టడీలోకి తీసుకొని మళ్ళీ విచారణ అయితే మొదలు పెడుతున్నారు సంతోషి. రైట్ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. థ్యాంక్ యూ.